నమస్కారం. కొంతమంది ప్రజలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రతిపక్ష హోదాకి గెలిపించి అర్హత ఇస్తే వీళ్ళు చేసే పనులు ఏంది అసలు? అసెంబ్లీలో డ్రామాలు చేస్తుర్రు. ప్రజల సమస్యల మీద మాట్లాడుర్రి. వాళ్ళ అధికారంలో వచ్చినంత మాత్రాన అన్నీ చెయ్యరు. మీరు కొట్లాడుర్రి, ప్రజల సమస్యలు ప్రస్తావించుర్రి అసెంబ్లీ అని చెప్తే వీళ్ళు చేసే పనులు డ్రామాలు చేస్తుర్రు. మహిళా ఎమ్మెల్యేలను ముందర పెట్టి డ్రామాలు చేస్తుర్రు. అసలు ఇవేంది వీళ్ళు అసలు ధర్నాలు ఇవి వేస్ట్ పనులు చేస్తారు. అలాగే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని కృతజ్ఞతతో ఈసారి కాంగ్రెస్కి ఓటేస్తే బాగా బుద్ధి చెప్తారు. మీరు ప్రజలకి బాగా బుద్ధి చెప్తారు. అలాగే బీఆర్ఎస్లో ఉంటే వాళ్ళేమో కబ్జాకారులు, లంచదారులు. మీ పార్టీలోకి వస్తే వాళ్ళు మంచోళ్ళు, ఏ స్కామ్స్ లేవు, ఏం లేవు. ఇదేనా మీరు ఇచ్చే పద్ధతి, పబ్లిక్ ఇచ్చే పద్ధతి? అందుకే నా ఓట్లు వేసి గెలిపించుకుంది.